నా ప్రీవియస్ వీడియోలో నేను వర్బ్స్ గురించి మాట్లాడాను. వర్బ్స్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్. ఎక్కడెక్కడ మన యాక్షన్ ఉంటుంది దాన్ని మనం వర్బ్స్ అంటాం. ఈ వర్బ్స్ ప్రతి సబ్జెక్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆ మ్యాచ్ అవ్వాలి, దాన్ని నేర్పియాలంటే ఫస్ట్ ఈ వర్బ్స్లో 6 రకాలు ఉన్నాయి. అది నేను మీకు లిస్ట్ ఇచ్చాను. మీరు అది మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ ఆ లిస్ట్లో ఉన్నది వర్బ్లో ఫస్ట్ ఉండిందే డూయింగ్ వర్బ్. సో దాని గురించి ఈరోజు మాట్లాడతానండి. సో ఫస్ట్ హెడ్డింగ్ వర్బ్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది డూయింగ్ వర్బ్. చూడండి, డూయింగ్ అంటే డూ మరి ఇంగ్ రెండు కలిసి అయ్యింది డూయింగ్ వర్బ్. డూయింగ్ వర్బ్ అంటే ఏంటి? డూయింగ్ వర్బ్ని మనం ఏమంటామంటే గ్రామర్లో కంటిన్యూస్ టెన్స్, CONTINUOUS కంటిన్యూస్ టెన్స్ అంటే, కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదో ఒక పని జరుగుతూ ఉంది, జరగపోతుంది, జరిగిపోయింది. దాన్ని 3 రకాలు ఉంటాయండి డూయింగ్ వర్బ్లో. ఒకటి ప్రెజెంట్, ప్రస్తుతం, ఒకటి పాస్ట్, భూతకాలం, నెక్స్ట్ ఫ్యూచర్, ముందుకి. 3 రకాలు ఉన్నాయండి. 1, 2, 3. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని మనం ఎప్పుడు వాడతామంటే, మనం ఎప్పుడు ఒక పని గురించి, పని జరుగుతూ ఉంది, జరుగుతూ ఉండింది, జరగపోతుంది అని చెప్పాలన్నప్పుడు డూయింగ్ వర్బ్ వాడతాం. డూయింగ్ వర్బ్ అర్థం ఏంటంటే కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూ అంటే కంటిన్యూ. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతుంటే కంటిన్యూ అంటాం కదా. అంటే మళ్ళీ దాన్ని జరుగుతూ ఉండి ఆపొద్దు, అది మాట కంటిన్యూస్ టెన్స్. ఇది 3 రకాలు. మీకు గుర్తుందా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను నా ప్రీవియస్ వీడియోస్లో. దానికోసం అది జ్ఞాపకం పెట్టుకోవడానికి సూత్రం కూడా ఇచ్చాను. అదైనా మిస్ అయి ఉంటే లేదా మర్చిపోయి ఉంటే దాన్ని ఒకసారి వీడియోస్ చూసేసి రండి. ఇప్పుడు అసలైంది మీకు చెప్పవలసింది ఏంటి అంటే, ఈ 3 ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లు ఎవరెవరికి వాడచ్చు అంటే సబ్జెక్ట్స్ ఎవరెవరికి వాడచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ జ్ఞాపకం చేసుకుందాం. సబ్జెక్ట్స్ ఉండేది ఐ, యు, వి, దే అయిందా. తర్వాత రెండో బ్యాచ్ వచ్చి హీ, షీ, ఇట్. ఈ 4 + 3 7 సబ్జెక్ట్స్కి మనం ఈ డూయింగ్ వర్బ్ని వాడుకోవచ్చు. ఏమి దీంట్లో రిస్ట్రిక్షనే లేదు. మీరు ఏ సబ్జెక్ట్నన్నా తీసుకుని మీరు కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. సరే, దీంతో సెంటెన్స్ ఎలా చేయొచ్చు కంటిన్యూస్ టెన్స్లో, దీంట్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు, అదంతా ముందు వీడియోలో చెప్పిస్తాను. కానీ అది చెప్పించి ముందు మీరు డూయింగ్ వర్బ్ అంటే ఏంటి అది అర్థం చేసుకోవాలి కదా. అందుకే ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేది ఒకటే, నా కాన్సెప్ట్ ఒక వీడియోలో ఒక కాన్సెప్ట్ 10 నిమిషాల లోపల ఉండాలి. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు. ఆ బిజీ టైంలో మీరు మీ మొబైల్లో కూర్చుని ఫ్రీగా మీరు కూర్చుని నేర్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతి వీడియో 10 మినిట్స్ లోపలే నేను ప్లాన్ చేసుకుని చేస్తున్నానండి. ఈరోజు కాన్సెప్ట్ డూయింగ్ వర్బ్ గురించి చెప్పాను. నెక్స్ట్ డూ వర్బ్, డజ్ వర్బ్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడెప్పుడు ఒక పని జరుగుతుంది, జరగపోతుంది, జరుగుతూ ఉండింది అని చెప్తానికి వాడిదే డూయింగ్ వర్బ్, దాని కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇది ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి వాడచ్చు, దీంట్లో రిస్ట్రిక్షన్ లేదు. ఇంతే కాన్సెప్ట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి రైటింగ్, రీడింగ్, స్లీప్, ఇది మాట. ఇది కంటిన్యూస్ టెన్స్ అండి. అంతే, మీరు ఇంతే జ్ఞాపకం పెట్టుకోండి. డూయింగ్ వర్బ్ కంటిన్యూస్ టెన్స్ అంతే. ముందుకి ఈ డూయింగ్ వర్బ్దే ఒక సెంటెన్స్, క్వశ్చన్ 2 ఎలా చేయాలి నేను నేర్పిస్తాను. సూత్రం వేసి నేర్పిస్తాను. మీ పాటికి మీరే చూసి చేసుకోవచ్చు.
చాలా సులభంగా నేర్పిస్తాను. అది ముందు వీడియోస్ చూస్తా మీకు తెలిసిపోతుందండి. నా ఛానల్ పేరేమో శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. ఇది ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు కమెంట్స్ అయినా ఉంటే కమెంట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ సెక్షన్లో వేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి మీరే షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఎంతోమందికి ఇంటర్వ్యూ దొరుకుతలో కూడా కష్టం జరుగుతుంది. ఇంగ్లీష్ తెలియకుండా పనిలో కూడా కష్టం అవుతుంది. వేరే భాష వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అర్థం అవటలేదు. ఇంగ్లీష్ తెలుసుంటే ఎంతో బాగుండు. ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. నా స్టూడెంట్స్ చెప్పిన వల్ల ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు కూడా దీన్ని మీకున్న టైంలో 10 నిమిషాల లోపలే చూసి నేర్చుకోండి. ధన్యవాదం.